తిరుపతి నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ మీ ప్రెస్ మీట్ ఇప్పుడే చూశాను. వరుసగా కరుణాకర్ రెడ్డి గారి మీద మీరు ఇన్ఛార్జ్ కావడానికి ముందు నుంచి అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కొత్తగా ఇన్ఛార్జ్ అయ్యారు కదా, ఏముంది దీంట్లో చూద్దాం ఒకసారి అని మీ ప్రెస్ మీట్లన్నీ కూడా వరుసగా 3-4 నేను చూశాను. నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఒక 4 మాటలు అయితే ఖచ్చితంగా వచ్చు. దాంట్లో ఫస్ట్ మాట ఏంటంటే మీరు 62,000తో ఓడిపోయారు. రెండో మాట ఏంటంటే మిమ్మల్ని తట్టాపుట్టా సర్దిస్తాను. మూడో మాట ఏంటంటే మిమ్మల్ని తిరుపతి ప్రజలు నమ్మరు. ఈ 3 మాటలే మీ ప్రతి ప్రెస్ మీట్లోనూ ఈ 3 పదాలు తప్ప వేరేవైతే ఏమీ లేవు. ఇది ఒక పాయింట్. రెండోది, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయాల్లో బూతులు వేరు, ఘాటు విమర్శలు వేరు. మీరు ఘాటు విమర్శల్ని బూతులని భావిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో బూతులు మాట్లాడరు, రాజకీయాల్లో ఘాటు విమర్శలు మాత్రమే చేస్తారు. ఘాటు విమర్శలు అన్నవి రాజకీయాల్లో 1952 మొదటి జనరల్ ఎలక్షన్ నుంచి భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సంస్కృతి కాదిది. అయితే బూతుల సంస్కృతిని మాత్రం తెలుగుదేశం పార్టీనే తీసుకొచ్చింది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కూడా తరమండ్రా నా కొడుకులు అని చెప్పి పొంగనూరు సభలో మీటింగ్లో ఒకసారి చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు లండన్కి ఏదో మింగడానికి వెళ్ళారా అనేటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి మాట్లాడారు. వీటన్నిటిని బూతులు అంటారు. ఇంకా చింతకాయల అయ్యన్న పాత్రుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత దారుణమైన బూతులు మాట్లాడారో మీకు తెలియంది కాదు. పట్టాభి ఏం మాట్లాడారో మీకు తెలియంది కాదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు సైతం బూతులు మాట్లాడే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మెప్పు పొంది ఎమ్మెల్యేలు అయ్యి, మంత్రులయ్యి, శాసనసభలో స్పీకర్లు అయ్యి అత్యున్నతమైన స్థానాల్లో కూర్చున్నారు. ఆశ్చర్యకరం ఇది. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష బూతులు కాదు. మీరు చెప్పినట్టు ఏందో గ్రాంధికం అదేదో అంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన శైలి రాజకీయాల్లో. కరుణాకర్ రెడ్డి గారికి భాష మీద పట్టుంది కాబట్టి ఆయన తెలుగు పదాలని, తెలుగు ఉచ్చారణని చాలా బాగా చెప్పగలరు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. మీకు బూతులకి, ఘాటు విమర్శలకి తేడా తెలియకుండా మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడినా మీరు బూతులు మాట్లాడినట్టు అనుకుని వెంటనే గౌరవం లేనటువంటి మాటలతో మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, నేను జేబీ శ్రీనివాస్ గారు అని అనాలి, లేకపోతే జేబీ అన్న అని అనాలి. ఇది తెలుగుదేశం పార్టీ అంటే మాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీయే కానీ శత్రు పార్టీ ఏం కాదు. వైసీపీ వాళ్ళు కూడా మీకేం శత్రువులు కాదు, మీ రాజకీయ ప్రత్యర్థులు. మీరు రాజకీయ శత్రుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏమొస్తుంది అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అది మీ తప్పు. సరే, మా పార్టీలో ఎవరైనా ఒకరిద్దరు ఘాటుగా బూతులు మాట్లాడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే మీరు మొదటగా స్టార్ట్ చేస్తే వస్తుంది. లేకపోతే ఇలాంటి మాటలన్నీ ఏమీ రావు. చాలా హుందాగానే ఉంటుంది పరిస్థితి. ఇది పక్కన పెడితే అనగాని సత్యప్రసాద్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు కరుణాకర్ రెడ్డి గారి సొంత మాటలు కాదు, ఆయన మీద విమర్శలు. మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధికార ప్రతినిధి గారే బహిరంగంగా ఆయన ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఈయన వెళ్ళి వివరణ ఇవ్వడం, ఈ విషయాన్ని టీకప్లో తుఫాన్ లాగా మీరే తొక్కి పెట్టడం మీ పార్టీ వాళ్ళు జరిగిపోయింది. ఆయన అన్న అధికార ప్రతినిధి గారు అన్న మాటలన్నీ కరుణాకర్ రెడ్డి గారు గుర్తు చేశారే కానీ కరుణాకర్ రెడ్డి గారు సొంత కవిత్వాన్ని ఏదో రాసి అనగాని సత్యప్రసాద్ ఇలాంటి వాడు అలాంటి వాడు అనేటువంటి విషయాలు ఆయన అయితే మాట్లాడలేదు. దాన్ని మీరు ఒకసారి గమనించండి. ఇకపోతే మీరు జనరల్గా ఈ అనగాని సత్యప్రసాద్ గారిని లేదా బిఆర్ నాయుడు గారిని సంతృప్తిపరచడం కోసం బలవంతంగా, ఇబ్బందిగా ప్రెస్ మీట్లు పెడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప మీలో ఒరిజినల్గా మీరు ఏదో మాట్లాడాలని, లేకపోతే ఏదో కక్ష సాధింపు ధోరణితో మాట్లాడాలన్న తీరైతే నాకేం కనపడడంలే.
ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం మీరు మాట్లాడాలి. మీకు రాజకీయంగా ఎదుగుదల కోసం వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడే మాటలుగానే మేము తీసుకుంటున్నాం తప్ప దీంట్లో మాకేమి వెరైటీ కనపడ్డంలా. ఇకపోతే కరుణాకర్ రెడ్డి గారిని మీరు విమర్శించారు. కరుణాకర్ రెడ్డి గారు అదేందో అట్టాటి పనులు ఇట్టాటి పనులు చేసినారని. ఇంతకుమించి మీరు చేయగలిగింది ఏముంది? కరుణాకర్ రెడ్డి గారు మంచి వాళ్ళని మీరు చెప్పలేరు. కరుణాకర్ రెడ్డి గారు దళిత గోవిందం లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడని, శ్రవణం ప్రాజెక్ట్ తీసుకొచ్చాడని, విద్యా సంస్థల్లో టీటీడీ వారి ఉచిత భోజనాలన్నీ పెట్టించారని, ఆయన ఎన్నో రకమైన సంస్కరణలతో టీటీడీని అభివృద్ధి చేశారని, తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసినారని, వాళ్ళ కుమారుడు డిప్యూటీ మేయర్గా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసినాడని, తిరుపతి అభివృద్ధి దిశనే మార్చేసినారని మీరు చెప్పలేరు. చెప్పలేని స్థితిలో మీకు ఏం కావాలంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. కాబట్టి ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని మాట్లాడతారు. దీంట్లో కూడా మాకేం కొత్త అనిపించడంలే. సో ఈ ప్రెస్ మీట్ల వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల కరుణాకర్ రెడ్డి గారి ఇమేజ్ ఏమీ తగ్గదు, మీకు వచ్చే ప్రయోజనం కూడా కొత్తగా ఏమీ లేదు. ఇదే నా ఆలోచన.